వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైంది. రాఫెల్ విమానాల ల్యాండింగ్ పై మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం. సినారే ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. కరోనాపై ఏపీ మంత్రి వెల్లంపల్లి సమీక్ష. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసే ఫైళ్లపై తొలి సంతకం చేసిన మంత్రి. గద్వాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రాఫెల్ విమానాలకు భారత గగనతలంలో ఘన స్వాగతం లభించింది. అంబాలా ఎయిర్ బేస్లో విమానాలు ల్యాండ్ అయిన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. రాఫెల్ విమానాలు ల్యాండ్ అయిన క్షణం భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైనట్టు తెలిపారు. బహుళ సామర్థ్యాలు కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనను బలోపేతం చేస్తాయన్నారు. రాఫెల్ విమానాలు అంబాలాలో దిగిన వీడియోను రాజ్నాథ్ పోస్ట్ చేశారు. ఇక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 89వ జయంతిని పురస్కరించుకుని సినారే ఆడిటోరియం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఆడిటోరియాన్ని బంజారా హిల్స్ లో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సినారే జన్మించిన నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికైన తొలి రచయిత, కవి కూడా సినారే అని కేటీఆర్ పేర్కొన్నారు. 3,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ ఆడిటోరియాన్ని నిర్మించుకున్నామని, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేయనున్న సందర్భంగా బాసరా క్షేత్రంలోని పవిత్ర గోదావరి నది జలాన్ని, మట్టిని బాసరా వేద భారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానంద స్వామీజీ వేద మంత్రోచ్చారణల నడుమ తెలంగాణ రాష్ట్ర గోదావరి నది మహాభారతి కమిటీ సభ్యులకు అందించారు. జై శ్రీ వేదం, జై శ్రీరామ్. మన భారతదేశం అనేక విధములుగా పూర్వకాలం నుండి మన సైన్స్ రూపంగా, సైంటిస్టు రూపంగా, వైజ్ఞానిక రూపంగా ఉన్నటువంటి మన మహర్షులు ప్రపంచానికి అందించినటువంటి మన హిందూ ధర్మం సత్య సనాతన ధర్మం. అటువంటి ధర్మం ఉంది కాబట్టే ఇంతవరకు కూడా ప్రపంచంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంది. మరి ధర్మం ఎప్పుడెప్పుడు కొంచెం క్షీణిస్తుందో అప్పుడే అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైన కష్టాలు సంభవిస్తూ ఉంటాయి. మరి అటువంటి కష్టాల నుంచి మనం బయటికి వెళ్లాలంటే భగవంతుని అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క దివ్యానుగ్రహం అందరికీ ఉండాలి. మరి మన అయోధ్యలో రామజన్మభూమి యందు రామచంద్రుని యొక్క మందిర నిర్మాణం ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మందిర నిర్మాణం పూర్తి అయి ప్రతి గ్రామంలో కూడా అనేకమైనటువంటి మందిరములు, ఎందుకంటే ధర్మస్థానం మందిరం కాబట్టి మందిరంలో ధర్మం ఉండాలి. ధర్మం అంటే వేదం. ఆ మూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత మూర్తికి అనేకమైనటువంటి మంత్రాలతో అభిషేకాలు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మన యొక్క దివ్య సందేశంగా ఉన్నటువంటి వేదాన్ని అందరికీ అందించినట్లయితే వాళ్ళు ధర్మాన్ని నేర్చుకుంటూ మన ధర్మంగా మన దేశాన్ని, సమాజాన్ని కూడా రక్షిస్తారు. కాబట్టి ప్రతి దగ్గర కూడా హిందూ ధర్మం ఉండాలి అంటే వేదం. అటువంటి వేదం ద్వారా ప్రతి మందిరం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ మందిరం యొక్క అభివృద్ధి ద్వారా సమాజం కూడా ఉన్నత స్థితిని పొందుతుంది. కాబట్టి మరి అయోధ్యలో రామమందిరం కావాలని శ్రీ వేదభారతి పీఠం తరఫున మనసారా స్మరిస్తూ, ఆ దేవదేవునికి జ్ఞాన సరస్వతి అమ్మవారికి కూడా మనసారా స్మరిస్తూ అందరికీ జై శ్రీవేదం. గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి బాసర్ నుండి ఇక్కడ జలము, మట్టి ఈరోజు ఆగస్టు 5వ తారీఖు నాడు భవ్యం రామమందిరం నిర్మించేందుకు భూమి పూజ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం నుంచి మన వేదపీఠం ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ఈ నదీ జలాల నుంచి
రాముడు నడినటువంటి ఈ స్థలం కాబట్టి ఈ గొప్పతనము విశిష్టత ఈ తెలంగాణ ఉన్నటువంటి త్రివేణి సంఘం నుంచి ఇక్కడ బాసర్ పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈరోజు ధర్మపురి కావచ్చు, ఈరోజు అనేకమైన ఈ వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించేటువంటి నదుల జలంతో ఈరోజు అక్కడ అభిషేకం చేయబోతున్నాం. కాబట్టి ఈ లోక కళ్యాణానికి ఈ లోక కళ్యాణానికి ఒక భగవంతుడైన భగవంతుడు యొక్క శ్రీరామచంద్రుడు ఒక ఆరాధ్య దైవుడు కాబట్టి ఆయన నడయాడించిన స్థలం కాబట్టి ఇక్కడ నుంచి జలము ఇక్కడ మట్టి తీసుకెళ్తే పవిత్రమైనటువంటి భూమి పూజలో పాలు పంచుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా పంపించడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు కానీ మరియు వివిధ మాకున్నటువంటి మురళీధరంలో ఈ యొక్క జలం పంపించడం చేస్తడం జరుగుతుంది. కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణా జిల్లా ఏపీలోనే నెంబర్ 1గా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2,10,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 6,000 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సిపి బత్తిన శ్రీనివాసులు పాల్గొన్నారు. కోవిడ్ ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి కూడా కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నుంచి కొంచెం కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువగా రావడం మనం చూడడం జరిగింది. అయితే ఫస్ట్ ఫారెన్ రేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది కమ్యూనిటీస్ బేస్గా కూడా ఈరోజు ఈ యొక్క కరోనా లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా అయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలోనే టెస్టులు చేసే దాంట్లో కృష్ణా జిల్లా నెంబర్ 1 పొజిషన్లో సుమారు 2,08,000 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో కృష్ణా జిల్లాలో 6,000 పాజిటివ్ కేసెస్గా ఇవాటి వరకు నమోదవడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 4,290 మంది సురక్షితంగా డిశ్చార్జ్ అయిపోయారు. యాక్టివ్గా 1,557 కేసులు యాక్టివ్ కేసెస్లో ఉండడం జరిగింది. వాటికి కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కింద విజయవాడ జీజీహెచ్ని కానివ్వండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కింద పెనంనేని సిద్ధార్థ హాస్పిటలు, అదేవిధంగా నిమ్రా మెడికల్ కాలేజీ రెండింటిని కూడా కృష్ణా జిల్లా కోవిడ్ హాస్పిటల్గా పెట్టడం జరిగింది. జీజీహెచ్లో అయితే కనుక సుమారు 790 బెడ్లు సామర్థ్యం ఉంటే 400 మంది పేషెంట్లు ఇప్పటికీ అడ్మిట్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పెనమేని సిద్ధార్థలో అయితే కనుక 625 బెడ్స్ ఉంటే కనుక 370 మంది పేషెంట్లు ఆల్రెడీ వైద్యం చేయించుకుంటున్నారు. నిమ్రాలో 650 బెడ్లు ఉండగా 300 మంది పేషెంట్లు వైద్యం చేయించుకుంటున్నారు. దీంతోపాటు లిబర్టీ హాస్పిటల్ అని చెప్పని ఇండో బ్రిటిషు, రమేషు, ఆంధ్ర హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ను కూడా ఆరోగ్యశ్రీ సేవలు చేయాలని చెప్పని ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఎవరైతే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో వారందరికీ కూడా వైద్యం చేయించే విధంగా చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలను ఖననం చేసుకోవడానికి బంధువులు, మిత్రులు అపోహలకు గురి కావద్దని సూచించారు. కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం పారదర్శకంగా నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. దేశంలోనే కరోనా టెస్టుల నిర్వహణలో ఏపీ నెంబర్ 1లో ఉందని వెల్లడించారు. కాకినాడలో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అది కూడా మా దృష్టికి వచ్చింది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో మేము చెప్పినటువంటి ఆ ప్రైసెస్ ప్రకారం కాకుండా అదనంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ఒక పరిష్కారం చూడమని చెప్తా ఉన్నాం. ఇప్పటివరకు ఏంటంటే మేము వాళ్ళతో చర్చలు ఈ విధంగా చేయకుండా ఉండటానికి మేము కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళను కూడా సహకరించమని మేము ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాని పక్షంలో దానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కనుక వారు ముందుకు వెళ్తే మాత్రం ఆ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది.
మళ్ళీ కనుక అది రిపీట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అదే విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబోతూ ఉన్నాం. అదే మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా మీకు తెలియంది కాదు, డాక్టర్స్ విషయంలో మేము కొత్తగా రిక్రూట్ చేసుకునే డాక్టర్స్ కానీ స్టాఫ్ విషయంలో మేమేం చేస్తూ ఉన్నామంటే, ప్రత్యేకించి డాక్టర్స్ విషయంలో వారం రోజులు వారు డ్యూటీ చేస్తే వారం రోజులు మళ్ళీ వారికి లీవ్ ఇచ్చే విధంగా మేము రిక్రూట్మెంట్లో ఇప్పుడు మేము 17,000 కొత్తగా మేము రిక్రూట్ చేసుకోబోతా ఉన్నాం. డాక్టర్స్ని కానివ్వండి, స్టాఫ్ని కానివ్వండి. ఇప్పుడు ఒక ఆలోచన చేయబోతా ఉన్నాం. ప్రభుత్వ స్థాయిలో డాక్టర్లందరికీ కూడా ఒక వారం రోజులు డ్యూటీ చేస్తే కోవిడ్ డ్యూటీ, తర్వాత ఒక వారం రోజులు వాళ్ళకి హోమ్ క్వారంటైన్లో ఉండే విధంగానో లేకపోతే వాళ్ళ లీవ్లో ఉండే విధంగానో వాళ్ళకి ఆ విధమైన వెసులుబాటు ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో మీరు చెప్పిన అంశం కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఇక ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్లో బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తాను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వరాలను పంచుతామని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మన్యూన్యతతో ఉన్న బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘాల నాయకుల సమస్యలను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు. డోన్ కర్నూలు జిల్లాలోను, రెండవది రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజ్ బాయ్స్ అండ్ బేతంచెర్ల మండలం కర్నూలు, ఈ రెండు సుమారుగా 480 మంది స్టూడెంట్స్తో 640 మంది స్టూడెంట్స్ వారికి సంబంధించినటువంటి శాంక్షన్స్, ఆ రెండు కాలేజీలో శాంక్షన్స్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ఫైల్లో సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంలో నాకు లభించినటువంటి గొప్ప అవకాశం, జగనన్న ఇచ్చినటువంటి వరం మీకు నేను చేర్చటం, ప్రత్యేకంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాకు గుర్తింపు లేదే ఈ సమాజంలో అనేటువంటి ఏదైనా ఆత్మన్యూనత్వం ఉన్నా, ఆత్మగౌరవంతో కొట్టుమిట్టాడుతున్నా, జగనన్న నిన్ను గుర్తిస్తున్నాడు, నీ కష్టం ఉంటే నీ ఇంటికి వచ్చి పరిష్కరించేటువంటి తీరులో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతో నడవమని, బలహీనులు అనేటువంటి పదాన్ని తీసేసి రేపు బలవంతులు అనే పదాన్ని మీకు చేర్చబోతున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి మీరిచ్చినటువంటి అండకి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని, మీరు కష్టం వస్తే అనేక మంది బలహీన వర్గాల్లో పోరాటాలు చేసి బలహీన వర్గాల సమస్యల్ని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి లేకపోతే నాయకుల దృష్టికి తీసుకొచ్చినటువంటి కుల సంఘ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. సమాజ చైతన్యం కోసం మీరు నిరంతరము కష్టపడతా ఉన్నారు. సమాజంలో మావాళ్ళు ఎక్కడైతే మావాళ్ళంటే ఎక్కడ బలహీనులుగా ఉన్నారో లేకపోతే వారి యొక్క అభివృద్ధికి నోచుకోలేదో వారందరినీ బాగు చేయడం కోసం మీరు చేసేటువంటి కృషి, సంఘనాయకులందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సంఘనాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సమస్యని సరైనటువంటి రీతిలో సరైన సమయంలో సరైన నాయకుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే మీ సేవలు, మీరు ఏదైతే సంఘం కోసం జీవిస్తున్నారో ఆ సేవలు ఎవరి కోసమైతే మీరు పోరాటాలు లేదా ఎవరి కోసమైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలకు తగినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం ఎవరికి కష్టం ఉంటే వారిది. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కష్టంలో ఉన్న వాడిని ఆదుకోవడమే. దానిలో భాగమే నేను ఈ మంత్రిత్వ శాఖకి నియమింపబడడానికి గల కారణంగా సందర్భంగా తెలియజేస్తాను. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. దరూర్ కేటిదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో వర్షపు నీరు చేరకుండా యుద్ధ ప్రాతిపాదికన తగు చర్యలు తీసుకుంటామని అధికారులకు సూచించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునే అన్ని అవకాశాలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. కాల్తుమల్లి మండలంలో పెద్ద ఎత్తున వర్షం పడడం వల్ల చెరువులు కుంటలు తెగిపోయి పంట వేసుకున్న పొలాలకి చాలా వరకు ఆ చెరువులు తెగిపోయిన నీళ్లు ఆ పంట పొలాల మీద పారడం జరిగింది. పత్తి కానీ అదేవిధంగా వరి నాట్లు కానీ పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. అలా అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కూడా రావడం జరిగింది. దీని మీద నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి పంపమని కోరడం జరిగింది. ఖచ్చితంగా నష్టపరిహారం కోరికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే వ్యవసాయంలో ఈరోజు ఇప్పుడిప్పుడే వ్యవసాయం రంగం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి వ్యవహారాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల అనుకోకుండా. ఇక కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంక్ ఉద్యోగి ఒకరు సజీవ దహనమయ్యారు. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే సజీవ దహనమయ్యారు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో సజీవ దహనమైన వ్యక్తి నంద్యాల పట్టణంలో ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నైట్ నంద్యాల వాస్తవంలో ఆశయ్య శివ సురేందర్ అని చెప్పేసి ఇద్దరు శివ కర్నూలు పోయినారు. కర్నూలు పోయి రిటర్న్ వస్తూ ఉన్నారు. నైట్ రిటర్న్ వస్తూ ఉండి ఒక లారీ ముందర పోతూ ఉన్నది. ఢిల్లీ నుంచి హర్యానాకి పోతా ఉన్నది లారీ. ఢిల్లీ నుండి చెన్నైకి పోతూ ఉంటే లారీ వాడు సడన్గా బ్రేక్ కొట్టేసరికి డ్రైవర్ కారుని అదుపు చేసుకోలేక వెనక నుంచి గుద్దేశాడు. గుద్దిన తర్వాత లారీ డ్రైవర్ లారీని ఆపుకోకుండా అట్లా ఫాస్ట్గా కొట్టుకొని వచ్చాడు. డోర్లు లాక్ అవడంతో దాంట్లో ఉన్నటువంటి 40 వ్యక్తులు బయట రాలేకపోయారు. తర్వాత ఇక్కడ మన వెంకటేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఆ కారులో మంటలు వచ్చి ఆ డోర్లు అన్లాక్ అయ్యడంతో దాంట్లో మిగతా ముగ్గురు దిగేసినారు. ఒక పర్సన్ అందులో దిగలేక ఆ ఫైర్లో ఆ మంటలు ఎక్కువ వేసి అక్కడే కారులోనే మొత్తం కాలిపోయి చనిపోవడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము అంబులెన్స్ మొత్తం ఫైర్ వాళ్ళు వచ్చేసి మొత్తం మంటలు ఆడుతున్నాము. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము. కేసు విచారణలో. ఎక్కడ జరిగింది సార్ ప్రమాదం ఎక్కడ జరిగింది సార్? ఇది ప్రమాదం ఇక్కడే శాంతరామ హాస్పిటల్ దగ్గర దిగాడు. ఓకే. అక్కడ నుంచి అట్లే కారు లాక్కొని వచ్చింది. చనిపోయిన ఏం చేస్తుంటారు? చనిపోయిన బ్యాంకులో ఎంప్లాయీ. కేసు విచారణ. సినిమా ఆటోగ్రాఫర్ చోటా కే నాయుడు సోదరుడు శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ సినీ నటి శ్రీసుధా పోలీసులను ఆశ్రయించారు. ఆ కేసులో సీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఏసీబీని ఆశ్రయించారు. ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన నుండి డబ్బులు వసూలు చేశాడని, ఓ కేసులో నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల కిందట శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ శ్రీసుధా ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తన వద్ద సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశాడని, శ్యామ్ కే నాయుడిని అరెస్ట్ చేయకుండా రాజీ చేసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలులో గుర్తు తెలియని వ్యక్తులు గుంటూరు మైసమ్మ ఆలయంలోని పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కొద్ది నెలల క్రితం శివాలయంలోని హుండీ చోరీకి గురి కావడం, వరుసగా దేవాలయాలపైన దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ గ్రామ సర్పంచ్ ఫరంగి రాంబాబు అన్నారు. ఇలాంటి వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సర్పంచ్ తెలిపారు. దామరచర్ల మండలం కొండపూర్ గ్రామంలో రాత్రి మా ఇష్ట ఆరాధ్య దేవత
మైసమ్మ తల్లి గుడి దగ్గర గుర్తు తెలియని దుండగులు పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసారు. ఈ దుర్మార్గ చర్యని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. రామర్సల మండలం కొండపూల గ్రామంలో ప్రతి సంవత్సరం మేము గ్రామ దేవతలు నిలబెట్టి 3 సంవత్సరాల నుంచి వర్షముడి పండుగ చేస్తూ ఉన్నాము. ప్రతి శ్రావణ మాసంలో పండుగ చేస్తున్నాం. ఈ శ్రావణ మాసంలో ఈరోజు రాత్రి ఎవరో దుండగులు వచ్చి ఆ విగ్రహాన్ని విరగొట్టి మన ఎంత చేసిలో ఏమో తెలియదు. విగ్రహాన్ని విరగొట్టి కిరాతకంగా రాళ్ళు వేసి 2-3 సార్లు రాళ్ళు మనిషికి రాళ్ళు తీసుకొని ఆ విగ్రహాల మీద వేసి పలకొట్టినాడు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదో ఇది ఒకటే కాదు, మన ఊళ్ళో కూడా ఇంకో చిన్న కోటమ్మగా మైసమ్మ కాడ కూడా ఆడ చెట్టు ఒక చెత్తని విరిచేసినారు, చెత్తని పీకి పారేసారు. ఇవన్నీ ఎవరో కావాలని చేస్తున్నట్టుగా లేకుంటే ఎవరో బయట చేస్తున్నారు. మా ఊరు గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యి ఏదో చేస్తున్నారు, ఎవరో చేస్తున్నారు అన్నట్టుగా చేస్తున్నారు. దీన్ని మా ఊళ్ళో రామాలయము, శివాలయము, హనుమాన టెంపుల్, శివాలయం ఈ మధ్య కట్టించినాము. దాని పూజ జరుగుతున్నాయి. ఈ మైసమ్మ గుడి కానీ, ముత్యాలమ్మ గుడి కానీ ఈ మధ్య 3 సంవత్సరానికి పండుగలు చెప్తూ ఇట్లా చేసుకుంటే కొత్తగా అందరూ మంచిగున్న రోజుల్లో అనుకోకుండా వచ్చి రాత్రి ఇలా చేయడం మా ఊరికి ఏదో జనాలంతా భయభ్రాంతులకు గురవుతూ సోమవారం కానీ బుధవారం అనేది లేకుండా ప్రతిరోజు ఇక్కడ నిష్ఠ పూజలు చేసుకుంటున్నాము. ఇట్లా 3 సంవత్సరాల సంది పండగ చేసుకుంటున్నా కానీ మరి దండగులు మరి ఏమనుకున్నారో ఏం సంగతో మా మీద వారవలేక, మా ఊరి మీద వారవలేక మా ఊళ్ళో చేస్తున్నా, పక్కమటి ఊళ్ళో వచ్చి చేస్తున్నా, ఏది మాకు అర్థం కాకుండా ఈ శ్రావణ మాసం రోజులలో చేయటం అనేది మాకు చాలా అనుమానకరంగా ఉన్నది. దీన్ని అందరు కలిసి కూడా మాకు కట్టే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. శివాలయం గుళ్ళ ఒకసారి అట్నే గల్లా గుడికి ఎత్తకపోయారు. దాని గురించి కూడా మేము ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి కూడా మేము అడుగుతున్నాము. ప్రతి గుడికి మేము నిష్ఠ పూజలు చేసే సంవత్సరానికి పెద్ద పండుగలు చేసుకుంటున్నాము. ఆ పండుగలన్నిటి కూడా మేము కోరికతోటి చేసుకుంటుంటే ఊరంతరం కలిసి ఈ పోతురాజు గారిని ఇట్లా ఇరగొట్టిపోవటం అంత దుర్నిష్టం ఏందు, వానికి ఏం చేసిన పాపం అనేది మేము కోరే మాకు అన్ని సౌకర్యంగా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. విజయవాడ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన పనులను ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తూ ప్రారంభ దశకు తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా దుర్గగుడి పరిసర ప్రాంతాల ట్రాఫిక్ సమస్యలు ఆగమ్య గోచరంగా ఉన్నాయి. దసరా నవరాత్రుల సమయంలో ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఈ సమస్యలను ప్రస్తుతం నిర్మితమవుతున్న దుర్గగుడి ఫ్లైఓవర్ తీర్చనుంది. 4.5 సంవత్సరాల తర్వాత ఫ్లైఓవర్ తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన పనులను, రోడ్డు అనుసంధాన పనులను కాంట్రాక్ట్ సిబ్బంది త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇక దుండిగల్ పిఎస్ పరిధిలో తల్లి కొడుకుల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. సూరారం సాయిబాబా నగర్కి చెందిన తన అక్క అంజలి, తన కుమారుడు రేవంత్ ఆదివారం ఉదయం 9 గంటల నుండి కనిపించడం లేదు. ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో అంజలి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. తమ్ముడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేటలో భూమిపుత్ర ఆర్గనైజేషన్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సీడ్స్ బాల్స్ తయారీని జిల్లా పాలనాధికారి హనుమంతరావు ప్రారంభించారు. ఈ యొక్క హరితహారం కార్యక్రమంలో భాగంగా భూమిపుత్ర అనేటటువంటి ఎన్జిఓ ముందుకు వచ్చింది.
వినూత్నమైనటువంటి ఆలోచనతో యువకులంతా కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యువకులు వారు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఉన్నటువంటి యువకులు, వృక్ష ప్రేమికులు, భూమి పట్ల, పర్యావరణం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళు యువకులంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మేము ఇస్మాయిల్ ఖాన్పేటలో సర్పంచ్ గారు మరియు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు, తర్వాత జెడ్పీటీసీ వీరందరి సమక్షంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా, ఎస్హెచ్జి మహిళా సంఘాల ద్వారా ఆ సీడ్ బాల్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయాలనే సంకల్పం. అతి తక్కువ రోజుల్లోనే ఇప్పటికే అలా 1,25,000 1,25,000 వరకు సీడ్ బాల్స్ తయారయ్యాయి. ఇవి ఎక్కడైతే మన మనిషి చేరలేడో, ఎక్కడైతే మనం నాటలేమో ఆ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం బయటికి ఉంటుంది, కానీ లోపలంతా కూడా చెట్లు లేనటువంటి ప్రాంతంలో డ్రోన్ ద్వారా చల్లించేటటువంటి కార్యక్రమానికి, ఈ యొక్క సీడ్ బాల్స్ని వెదజల్లేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భూమిపుత్ర ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులు మంచి ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వీరు ఈ కార్యక్రమం ద్వారా వృక్షజాతిని పెంచాలనేటువంటి దాంట్లో భాగంగా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మంకీ ఫుడ్ కోర్ట్ లాగా కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోతులన్నీ కూడా ఎక్కడ అడవుల్లో లేకుండా బయట ఉన్నటువంటి పరిస్థితి, ఊళ్ళల్లో స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో కోతులు మళ్ళీ వాపసు పోవాలంటే ఈ వృక్షజాతిని, ముఖ్యంగా అవి తినేటటువంటి పండ్లు ఉన్నటువంటి వృక్షాలని పెంచాలనే ఉద్దేశంతో పాల పండు, మొర్రి పండు, ఈ రకంగా చాలా పండ్ల జాతులు ఉన్నటువంటి వృక్షాలని, ఈ సీడ్స్ని, విత్తనాలన్నింటినీ కూడా మంచి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక నిష్ణాతమైనటువంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఆ సంఘాలకు టార్గెట్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో కేవలం 6% మాత్రమే అటవీ భూభాగం ఉంది. 33% ఉండాల్సిన భూభాగం 6% ఉంది. ఆ 6% అటవీ భూభాగంలో కూడా బాగా డెన్స్ ఫారెస్ట్ అనేది లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు మరియు మొత్తం కూడా పల్లె ప్రకృతి వనాలని తయారు చేస్తున్నాం. వచ్చేసి ఆ వృక్షాల పట్ల మక్కువతోటి మొక్కలు పెంచాలి, అదే మన జీవనానికి మనుగడ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇట్టి మహత్కర కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఈ భూమిపుత్ర ఆర్గనైజేషన్కి, దాంట్లో ఉన్నటువంటి క్రాంతి గారు, ఇతరులు, ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని, ఇది డిఆర్డిఓ గారు ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ప్రతి మహిళా సంఘానికి డిఎఫ్ఓ వీరందరూ ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడిదక్కడ ఈ యొక్క కార్యక్రమం చేసే విధంగా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం బహిరం దిబ్బ గ్రామంలోని పత్తి పంటపై మిడతలు దాడి చేశాయి. ఒక్కో గుంపులో వందల సంఖ్యలో మిడతలు పత్తి మొక్కలపై దాడి చేస్తున్నాయి. ఇవి ప్రస్తుతం మొదటి దశలో ఉన్నాయని, 4వ దశకు వచ్చేసరికి పంటలను పాడు చేసే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారులు మిడత పిల్లలు దాడి చేసిన పంట పొలాలను పరిశీలించారు. మిడత పిల్లల నివారణకు రైతులకు పలు సూచనలు ఇచ్చారు. మాత్రం అంతవరకు మొత్తం తినేస్తాయి, డీపోలేట్ చేస్తాయి. 2 గంటలు కాకుండా 200 తక్కువ సార్. సో మొత్తం ఆకులన్నీ తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ మీదకి వెళ్తాయి. దాని యొక్క స్వభావం అన్నీ తిన్నాయి, కింది ఆకులకు వచ్చినాయి అవి. దాని యొక్క స్వభావం పోయింది, దాని యొక్క స్వభావం. సో ముఖ్యంగా ఏంటంటే ఇది గుడ్లు పెట్టేటప్పుడు కూడా ఏంటంటే ఈ బండ్స్ ఉంటాయి కదా మనకి గట్లు, ఈ గట్ల మీదనే దాదాపు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోపలికి గుడ్ల సముదాయాన్ని పెట్టేస్తాయి. పెట్టిన తర్వాత 10 రోజులకి వాటి నుంచి పిల్ల మిడతలు వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి, మరి వాటికి ఆహారం కావాలి కదా. ఇక మనం ఈ లోపు కాటన్ ఏదో చేసుకుంటాం, వాటి మీదకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాదాపు 3 నుంచి 4.5 నెలల వరకు ఉంటాయి. 4 సార్లు అవి కూడా పెద్ద మిడతలు కావడానికి పూసి విసర్జన చేస్తాయి. సో ఆ విధంగా వాటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటూ పొలం మీద వస్తుంది. కాకపోతే ఏంటంటే పత్తిలో అంత నష్టం అయితే లేదు. అర్థమైందా? 1-2 చెట్లకు ఉంటే మీరు నిన్న ఆపరేషన్ చేసినట్టుగా నీమ్ ఆయిల్ కానీ, నీమ్ ఆయిల్ కూడా 1500 ppm స్టార్టింగ్లో అట్లా కనిపించడానికి నీమ్ ఆయిల్, వేప నూనె కషాయము రాసుకోండి మీరు కూడా. వేప నూనె కషాయము 1500 ppm 5 ml 1 లీటర్, 5 ml 1 లీటర్కి ఎక్కడైతే మొక్క ఉందో ఆ మొక్క దగ్గర మాత్రం క్లోరిఫైర్ ఫాస్ 20 EC సరిపోతుంది, 50 EC కూడా అవసరం లేదు. 20 EC 2.5 ml 1 లీటర్కి. ఆ మొక్క వరకు ఏం చేయాలంటే క్లోరిఫైర్ ఫాస్ అనేది స్ప్రే చేయండి 1-2. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత సైనిక చరిత్రలో కొత్త శకం మొదలైంది. రాఫెల్ విమానాల ల్యాండింగ్ పై మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం.
ఎన్ఆర్ఐ ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. కరోనాపై ఏపీ మంత్రి వెల్లంపల్లి సమీక్ష. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసే ఫైళ్లపై తొలి సంతకం చేసిన మంత్రి. గద్వాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.